హలో అండి అందరికీ. ఓం శ్రీమాత్రే నమః. వరలక్ష్మి వ్రతం అనేది హిందూ స్త్రీలు ఆచరించే పవిత్రమైన వ్రతాలలో ఒకటి. ఇది శ్రావణ మాసం శుక్రవారం నాడు జరుపుకుంటారు. ముఖ్యంగా సంపద, ఐశ్వర్యం, ఆయురారోగ్యాలు, సంతానం వంటి ఆశయాల కోసం వరలక్ష్మి దేవిని పూజిస్తారు. వ్రతం చేయడానికి ప్రధాన కారణము. ఇది వ్రతాన్ని మొదటగా ఆచరించిన చారుమతి కథ ఆధారంగా ఏర్పడింది. కథలో ముఖ్యంగా చెబుతున్న విషయం ఏమిటంటే, లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకొని కుటుంబ ఐశ్వర్యము, ధన సంపద, ఆరోగ్యం మరియు శుభ ఫలితాలను పొందడమే ముఖ్యమైన ఉద్దేశం. ఇది సతీ ధర్మాన్ని పాటించే స్త్రీలకు ఎంతో శ్రేయస్సును ఇచ్చే వ్రతంగా భావించబడుతుంది. వరాలిచ్చే లక్ష్మీదేవి అనే నమ్మకంతో ఈ వ్రతాన్ని చేస్తారు. అందుకే దీనిని వరలక్ష్మి వ్రతం అని పేరు. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసే స్త్రీలకు భర్త దీర్ఘాయువు, కుటుంబం యొక్క ఆనందము, ఐశ్వర్యం, ఆరోగ్యం, సంతానం, శ్రేయస్సు, పాప వినాశనము ఇంకా అనేక ఫలితాలు కలుగుతాయి అని మన పురాణాలు చెబుతున్నాయి. వరలక్ష్మి వ్రత కథ అనేది చారుమతి కథ ఆధారంగా ఏర్పడింది. పూర్వం మగధ రాజ్యంలో చారుమతి అనే సతీ సహధర్మిణి ఉండేది. ఆమె తన భర్త, ఇంటి పెద్దలు, అతిథులు, పేదలు అందరినీ భక్తి శ్రద్ధలతో సేవించేది. ఆమె విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఎంతో భక్తితో ఆరాధించేది. ఒకరోజు రాత్రి ఆమెకు కలలో లక్ష్మీదేవి దర్శనమిచ్చింది. ఆమె చెప్పింది, ఓ చారుమతి, నువ్వు నన్ను ఎంతో భక్తితో ఆరాధిస్తున్నావు. నీకు నేను ప్రసన్నమయ్యాను. శ్రావణ మాసం శుక్లపక్షంలో వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రత దినంగా పాటించు. నా అష్టరూపాలను పూజించు. ఈ వ్రతం చేయడం వల్ల నీకు, నీ ఇంటికి సంపద, ఆయురారోగ్యాలు, శాంతి, సంతానం, ఐశ్వర్యం కలుగుతాయి. కల నుంచి లేచిన చారుమతి ఉదయాన్నే భర్తకు, ఇంటి పెద్దలకు చెప్పి అనుమతి తీసుకుని వ్రతానికి కావలసిన వస్తువులు సేకరించింది. స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించి మనం లక్ష్మీదేవిని పూజించేలా కలశాన్ని ఏర్పాటు చేసి అష్టలక్ష్ముల రూపంగా పూజ చేసింది. ఆమె తోటి స్త్రీలందరినీ పిలిచి వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించింది. ఆ రోజు నుంచి ఆ ఊరిలోని ఇతర మహిళలు కూడా ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించారు. ఈ వ్రతాన్ని చేసిన వారి ఇళ్లలో సౌభాగ్యం, ఐశ్వర్యం, శాంతి నెలకొన్నాయి. ఈ విధంగా చారుమతి కథ ఆధారంగా వరలక్ష్మి వ్రతం చేయడం అనేది ఏర్పడింది. ఇప్పుడు వరలక్ష్మి వ్రతాన్ని మనము చాలా సులభంగా ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ముందుగా వ్రతానికి ముందు రోజు అన్ని సిద్ధం చేసుకోవాలి. ఇంటిని శుభ్రంగా చక్కబెట్టుకోవాలి. పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేయాలి. కావలసిన వస్తువులను అన్నింటినీ సిద్ధం చేసుకోవాలి. తర్వాత రోజు వ్రతం జరిగే రోజున ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. మనసులో శాంతిగా, ప్రశాంతంగా ఉండాలి. మీరు వ్రతం చేయడానికి గల సంకల్పాన్ని తీసుకోవాలి. మనసులో శ్రీ మహాలక్ష్మీదేవిని సంతోషపరచడానికి, ఆ కృపను పొందడానికి ఈ వ్రతాన్ని చేస్తున్నాను అని భావించుకోవాలి. మనము పూజ కొరకు ఏర్పాటు చేసుకోవలసినటువంటి వస్తువులు చూసినట్లయితే కలశము వెండి లేదా రాగి, అదేవిధంగా కొబ్బరికాయ, మామిడాకులు, పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు, పండ్లు, నైవేద్యం మొదలైనవి సిద్ధం చేసుకోవాలి. అదేవిధంగా దీపం పెట్టడానికి కావలసినటువంటి నెయ్యి లేదా నువ్వుల నూనె, ఒత్తులు, కలశానికి పెట్టేటువంటి చీర లేదా పట్టు వస్త్రము, హారతి పళ్ళెన్ని సిద్ధం చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతం చేయడానికి కావలసినటువంటి పుస్తకాన్ని ముందర పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒక శుభ్రమైన పాత్ర, వెండి కానీ రాగి కానీ కలశాన్ని తీసుకోవాలి. అందులో కాస్త నీరు, అక్షింతలు, పసుపు, నాణ్యాలను వేయాలి. మామిడి ఆకులను కలశం చుట్టూ అమర్చాలి. ఇప్పుడు దానిపై కొబ్బరికాయను ఉంచి పసుపు, కుంకుమ కలశం మీద ఉంచాలి. దానికి చీర లేదా పట్టు వస్త్రాన్ని కప్పి లక్ష్మి అమ్మవారిగా భావించాలి. కలశానికి ముక్కు, కన్నులు, బొట్టు ఇలా వేసి అలంకరించుకోవాలి. ఈ విధంగా అమ్మవారిని సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా గణపతి పూజను చేసుకోవాలి. అనంతరం లక్ష్మి అమ్మవారికి పూజ చేయాలి. పసుపు, కుంకుమ, పుష్పాలతో అమ్మవారిని పూజించాలి. ఓం శ్రీ వరలక్ష్మీదేవి నమః అని 108 సార్లు చెప్పండి. పూజ అయిపోయేలోపు మీకు వీలైనన్ని సార్లు చెప్పవచ్చు. అదేవిధంగా అష్టోత్తర శతనామాలు చదవండి లేదా వినండి. అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించండి. పాయసము, పులిహోర వంటివి సమర్పించవచ్చు.
దీపారాధన చేసి హారతిని ఇవ్వాలి. పూజ అయిపోయిన తర్వాత మంగళహారతి ఇవ్వాలి. కుటుంబ సభ్యులు అందరూ హారతి తీసుకోవాలి. భక్తితో మంగళ దీపం సమర్పయామి అని ఉచ్చరించాలి. పూజ చేసేటప్పుడు మనం అమ్మవారికి సమర్పించినటువంటి ప్రసాదాన్ని మొదట ఇంట్లో అందరూ తీసుకోవాలి. పూజ అయిపోయిన తర్వాతి రోజు లేదా అదే రోజున సాయంత్రము కలశంలోని నీటిని తోటలో కానీ తులసి మొక్కలో కానీ పోయాలి. కొబ్బరికాయను కుటుంబ సభ్యులు ప్రసాదంగా స్వీకరించవచ్చు లేదా ఇంట్లో చేసే ప్రసాదంలో అయినా వినియోగించవచ్చు. పూజలో ఉపయోగించే కలశం వంటివి అన్ని శుభ్రపరచుకోవాలి. మిగిలిన పూలు, పసుపు, కుంకుమలను నదిలో వేసేయవచ్చు. అమ్మవారిని అలంకరించిన విధంగానే ఉంచాలి రాత్రంతా, లేదా కనీసం ఆ రోజు రాత్రి వరకు అయినా అమ్మవారిని అలంకరించినట్లు ఉంచుకోవాలి. కొందరు శనివారము లేదా ఆదివారం ఉదయం అమ్మవారి అలంకరణను తొలగిస్తారు. ఆ రోజు సాయంత్రం కొంతమంది ముత్తైదువులకు తాంబూలాన్ని ఇవ్వడం జరుగుతుంది. తాంబూలంగా ఎటువంటివి ఇవ్వాలి? తాంబూలానికి ఇవ్వవలసినటువంటివి పసుపు, కుంకుమ, అదేవిధంగా తమలపాకులు, వక్కలు, బుట్లు, ₹1 లేదా ₹2 నాణ్యాన్ని ఇవ్వవచ్చు. అదేవిధంగా గాజులు, పండ్లు, వీటిని మనం తాంబూలంగా ముత్తైదువులకి అందించాలి. ఈ విధంగా ఎక్కువగా హడావిడి లేకుండా చాలా సులభమైన పద్ధతిలో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. మన భక్తితో మాత్రమే అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.